రైట్ వెల్కమ్ బ్యాక్. ఏదైతే మనం చూస్తున్నాము అసెంబ్లీ ప్రాంగణం వద్ద బీఆర్ఎస్ నాయకులు మొక్కజొన్న రైతులకు మద్దతుగా నిరసన తెలియజేసినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. మొక్కజొన్న రైతులకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇవ్వడం లేదు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం పోవడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలియజేసిన విజువల్స్ మన స్క్రీన్ లో సెకండ్ విండోలో చూస్తున్నాం. ఏదైతే హరీష్ రావు చేతికి గాయమైనటువంటి సిచ్యువేషన్, బ్లడ్ వస్తోంది, ఆ విజువల్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. మొక్కజొన్న కంకులను పట్టుకుని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఎందుకంటే రైతులకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులను నట్టేట ముంచుతోంది అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సర్కార్పై. అదేవిధంగా వడగండ్ల వానతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతూ వస్తున్నారు, కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోతున్నారు, ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇవ్వకుండా రైతులని అన్యాయం చేస్తుంది. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మక్క పంట పండితే దానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు లేవు. ఒక పక్క మద్దతు ధర 2400 రూపాయలు ఉంటే దానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల, ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల 1400 రూపాయలకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు వరి వేస్తే కొనుగోలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వల్లే ఆల్టర్నేట్ క్రాప్స్ కి వెళ్లారు కదా రైతులు. మరి మొక్కజొన్న పంటలను ఎందుకు కొనుగోలు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కూడా క్వశ్చన్ చేశారు హరీష్ రావు. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇస్తుంది? బడ్జెట్ లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి ప్రస్తావనలు తీసుకురావట్లేదు. రైతులకి అన్యాయం జరగద్దు, మా ప్రభుత్వం అంటే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందంటూ కూడా పచ్చ గ్రీన్ కలర్ జెండాలు కండువాలు వేసుకుని రైతులకి మద్దతుగా నిరసన తెలియజేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మొక్కజొన్న పండించే రైతులంటే మొక్కజొన్న రైతులకు 500 రూపాయల బోనస్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, రైతుల్ని మొక్కజొన్న రైతులను మనం ఫస్ట్ విండోలో చూసిన ఏదైతే మొక్కజొన్న కంకులు పట్టుకున్నారో దాన్ని మార్షల్స్ లాక్కుంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీలోకి ఆ మొక్కజొన్న కంకులు తీసుకెళ్ళడానికి అవకాశం లేదంటూ మార్షల్స్ లాక్కుంటున్నప్పుడు ఆ తోపులాట్లో హరీష్ రావుకి, మాజీ మంత్రి హరీష్ రావు కూడా గాయమైందని చెప్పాం. ఏదైతే మిడిల్ ఫింగర్ కి ఆయనకి గాయం కావడం, కొంచెం బ్లడ్ కూడా రావడం చూస్తున్నాం. ఆ విజువల్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. కానీ ఒక ప్రజాప్రతినిధి మీదే ఇంత దురుసుగా మార్షల్స్ బిహేవ్ చేయడం ఏంటన్న కూడా ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అన్నది